శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హిల్ట్ పేరుతోటి మరి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ భూములన్నింటినీ కూడా పరిశ్రమలకు సంబంధించిన ఎవరైతే పరిశ్రమలు అక్కడి నుంచి తొలగిస్తారో వాళ్ళందరికీ అప్పనంగా కట్టబెట్టి అందులో నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకోవడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని కేవలం 5,000 కోట్లకే వాళ్ళ కట్టబెట్టి 1,00,000 కోట్లు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మరి వెనకేసుకోవడానికి హిల్ట్ అప్ పాలసీని తీసుకొని వచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి మరి ఇక్కడ ఆ హిల్ట్ పాలసీ ద్వారా ఏదైతే మరి ఎస్ఆర్ఓ రేట్లు మరి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం మార్కెట్ రేట్ల కంటే సుమారు 5 నుంచి 10 అంతలు తక్కువగా ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు మరి ఇక్కడ ఏదైతే మార్కెట్ రేట్ ఉంటే మన ఎస్ఆర్ఓ రేట్కి వచ్చినప్పటికీ 10 నుంచి 12,000కు మించి ఎస్ఆర్ఓ రేట్ ఉండే, అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాల్యూస్ మరి ఇక్కడ 10,000కు మించి ఉండదు. అలాంటి 1,00,000 రూపాయల విలువ కలిగే భూమిని 10,000 రూపాయలకు ఏదైతే ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటుందో దాంట్లో 3,000 రూపాయలు కట్టి ఆ భూమిని అంతా మీరు ఉంచుకోండి. కాకపోతే అది 1,00,000 రూపాయల విలువ గల భూమి కాబట్టి మరి ఇక్కడ మీరు కనీసం మాకు ఒక 20,000 ఇవ్వండి అని చెప్పి ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారో, అంటే 20% మార్కెట్ రేట్లో 20% వసూలు చేసినా కూడా 5 లక్షల మరి ఇక్కడ విలువ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమి కనీసం 1,00,000 కోట్లు వెనుకేసుకునే అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరదీసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ దానికి సంబంధించిన జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవో బయటికి రాకముందే కేటీఆర్ చేతికి ఎలా చిక్కిందని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం భర్జన పడతా ఉన్నది. ఏదో మనం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములన్నింటినీ కూడా పరిశ్రమలకు కట్టబెట్టి మనం 4 రాళ్లు వెనకేసుకుందామంటే ఎవరో ఒక ఐఏఎస్ అధికారి దీనిని, అంటే ప్రజాధనం వృధా కావడం ఇష్టం లేని ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారి దీన్ని ఏదైతే ఈ దోపిడీని అరికట్టడానికి ఆ జీవోను ముందే లీక్ చేసిందట. అది కేటీఆర్ సెల్లుకు వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది? ఏదైతే మీరు కంప్యూటర్లో ఉన్న ఆ జీవోను సర్క్యులేట్ కాకముందే దాన్ని ఫోటో తీసి మీరు పంపిండ్రు అని చెప్పి వాళ్ళ మీద ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు, విజిలెన్స్ వర్గాలతోటి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. మీరు తీసింది ప్రజా ప్రయోజనాల కోసమే అయితే దాని వెనుక ఈ ఆరాలు తీయడం ఎందుకు, ఈ అధికారి ఇవ్వాలని చెప్పి చూడడం ఎందుకు? అంటే మీరు తప్పు చేసిండ్రు, ఆ తప్పి బయటికి మరి ఇక్కడ ఏదైతే బయటపడ్డదో దాని మీద ఇవాళ ప్రభుత్వం మల్లగుల్లాలు పడతా ఉన్నది. మరోవైపు ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ద్వారా మీరు ఏవైతే భూములు 30% ఎస్ఆర్ఓ రేట్లకే కొంటారో వారు ఎవరు కూడా మీరు కొనకండి, కొంటే మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మా ప్రభుత్వం రాగానే ఈ హిల్టప్ పాలసీని పూర్తిగా వెనక్కి తీసుకుంటాం, రద్దు చేస్తాం. ఖచ్చితంగా మీరు కొన్న భూములు మీరు ఎంత డెవలప్ చేసినా, మీరు అక్కడ రెస్టారెంట్లు కట్టినా, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టినా కూడా వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటది. మీరు కొనక ముందే చెప్తా ఉన్నాం అని చెప్పి బీఆర్ఎస్ హెచ్చరిస్తా ఉన్నది. అదేవిధంగా ఎంతో విలువైన పారిశ్రామిక భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా నిన్నటి రోజున నిజ నిర్ధారణ కమిటీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెళ్ళి మరి అక్కడ వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలోనే అతి పెద్ద భూ స్కామ్ ను ఇవాళ బీఆర్ఎస్ బయట పెట్టింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రావన్న భయంతో రేవంత్ రెడ్డి హఠాత్తుగా జిల్లాల పర్యటనలు పెట్టుకొని అభివృద్ధి పేర్లతోటి కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు చేసి మరి ఇక్కడ ఖజానా చూస్తే నిల్లుగా ఉన్నది. మరి శంకుస్థాపనే కదా చేసేది, మనం ఏమైనా పనులు చేస్తానమా సస్తానమా అన్నట్టుగా జిల్లాలకు వెళ్ళి కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలు ఇస్తా ఉన్నాడు. అంటే సీఎం అన్నట్టయినే ఏదైతే ఈ విలువలను మరి ఇక్కడ వదిలేసి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉన్న వేళ ఇలాంటి పనులు, చిల్లర పనులు చేయొద్దని తెలిసినప్పుడు కూడా మరి అడ్డదారులు దొక్కుతూ ఇవాళ గ్రామాన ఉన్న ఓటర్లందరినీ ప్రభావితం చేసే విధంగా ఎక్కడైతే జిల్లా కేంద్రాలు ఉంటాయో మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మరి ఆ మున్సిపాలిటీకి సంబంధించిందేనా అంటే కాదు, ఆ జిల్లా మొత్తానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేస్తా ఉంటే ఈసీ మరి మిడిగుడ్లు వేసుకొని చూస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాలి. నువ్వేం చేసినా కూడా ఇలా తెలంగాణ ప్రజానీకం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను బొందబెట్టడానికి సిద్ధమైనరు. ఇవాళ ఎవరి జేబులు వాళ్ళు నింపుకోవడానికి ఏదైతే ఒకవైపు హిల్ట్ పాలసీ, మరోవైపు చూసుకున్నట్టయితే మరి మంత్రులు కూడా ఎక్కడికక్కడ ప్రైవేట్ భూముల మీద పడి దౌర్జన్యకాండ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. బాంబుల మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన కొడుకు కూడా మరి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఇద్దరు అన్నదమ్ముల గొడవలో చేరి నయీం తరహాలో వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ల్యాండ్ లాక్కునే ప్రయత్నం చేస్తే అది పెద్ద ఎత్తున మరి ఇక్కడ బయటికి ఒక్కడం వైరల్ గా మారడంతో ఇవాళ దానిలో మాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో
నిన్నటి రోజున గురువారం సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో మరి ఇక్కడ పర్యటిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఇక్కడ హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ ఇక్కడ చేస్తా ఉంటే 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించే హిల్ట్ పాలసీపై నిజాలు తెలిసేందుకు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన మరి ఇక్కడ కేటీఆర్ గారు పర్యటించి వాళ్ళందరితోటి కూడా మాట్లాడుతూ వాళ్ళందరినీ చైతన్యం వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హిల్ట్ లో కొంటే పల్టీనే, అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములు వెనక్కి తీసుకుంటామంటున్న కేటీఆర్. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనొద్దు, అత్యాశకు పోతే మున్ముందు నష్టపోయేది మీరే, లక్షలాది కార్మికులను రోడ్డు పడేసే కుట్ర జరుగుతా ఉన్నది హిల్ట్ ద్వారా. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనకుండా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పర్యటనలో కేటీఆర్. అమరావతికి పరిశ్రమలను తరలించే కుట్ర, ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోమంటున్న గంగుల, సీఎం దందాల కోసమే పాలసీ అంటున్న తలసాని, వేల మంది ఉపాధిపై దెబ్బకొట్టే హిల్ట్ అంటున్న సబితా ఇంద్రారెడ్డి, కార్మికులను రోడ్న పడేస్తారా అంటున్న మల్లారెడ్డి, ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ పాలసీ అంటున్న దేశపతి. పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ పర్యటన. మరి అలా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది, ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుప్పగూలిపోయింది. ఇలా కేవలం మద్యం మీదనే ఆధారపడి ఇలా ఉద్యోగుల జీతభత్యాలన్నింటినీ చెల్లించడానికి మద్యమే దిక్కైంది. ఇలా కాంగ్రెస్ నాయకుల జేబులు ఏ విధంగా నిండాలి? 10 సంవత్సరాల నుంచి ఆవురావురు అనుకుంటూ చూస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తన అనుయాయులతోటి, తనకు సంబంధికులతోటి, రెడ్లతోటి మరి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిండు. మనిషికి 15 కోట్లు 20 కోట్లు ఎమ్మెల్యేలు అందరికి కూడా పార్టీ ఫండ్ మరి రేవంత్ రెడ్డి సేకరించి ఇచ్చిందట. మరి అవన్నీ ఎక్కడి నుంచి సాధించుకోవాలి, ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఇవాళ ఏదైనా కొత్త పరిశ్రమ పెడదామన్నా చేతుల పైసలు లేవు, మరి కమిషన్లు దండుకుందామంటే మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వచ్చే కమిషన్లు చేతికి అందే అవకాశం లేదు. మరి ఇక్కడ పాత పరిశ్రమలు ఏదైతే పాత కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే అప్పులు తెచ్చి పెడతా ఉన్నారు. మరి మన ఖజానా ఏ విధంగా నిండాలనే దానికి మార్గం లేదు కాబట్టి జేబులు నింపడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దానికోసం 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా పరిశ్రమలకు సంబంధించిన యజమానులకు అప్పచెప్పి మరి ఇక్కడ దాని నుంచి సుమారు 1,00,000 కోట్లు దండుకోవాలి, అధిష్టానానికి ఇక్కడ నుంచే పంపించాలి. మరి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మంత్రుల నోర్లు ఇదే ఖజానాతోటి ముగించాలి, మనం కూడా పనిలో పనిగా 4 రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇవాళ కేవలం హైదరాబాద్ నడిబొడ్డున కాలుష్యం లేకుండా పరిశ్రమలన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తామని చెప్పి ఇవాళ వాళ్ళను వేరే చోటుకి తరలించే కార్యక్రమంలో భాగంగా ఆ పరిశ్రమల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ మరి ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ పనులు చేయాల్సింది పోయి మరి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తా ఉన్నది. సుమారు మరి ఇక్కడ 2 లక్షలు 3 లక్షల గజానికి పోయేదాన్ని కూడా అప్పనంగా 50 లక్షలకు ఎకరం చొప్పున కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. దానికి మరి ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఇక దేని ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు, ఇక భూములే శరణ్యం అనుకున్నది. దానికోసమే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇలా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి, 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయని చెప్పి, ఫిల్మ్ సిటీ వస్తున్నాయని చెప్పి మరి ఇక్కడ దాని పక్కల వీళ్ళు ఏదైతే కొనుక్కున్నారో అవన్నిటిని కూడా రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున తెలుసు. ఎందుకంటే ఆయన గతంలో రియల్టరు. మనం చూస్తూ ఉంటాం ఎక్కడనో మారుమూల దగ్గర పోయి వాటంతా కూడా డెవలప్ చేసి ఇటు ఫ్యూచర్ లో ఇక్కడ మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నది, ఇక్కడికి ఫిల్మ్ సిటీ రాబోతా ఉన్నది, ఇక్కడ ఫలానా పరిశ్రమ రాబోతా ఉన్నది, ఇక్కడ పెద్ద ఎత్తున 5 స్టార్ హోటల్ కట్టబోతా ఉన్నారని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కాగితాల మీద చూపించి రియల్టర్లు ఫ్లాట్లు అమ్ముకుంటారో ఇలా ప్రభుత్వం కూడా అదే పని చేస్తా ఉన్నది. ఇక్కడ ఫ్యూచర్ సిటీని మనకు ఒక అద్భుతమైన మరి ఏదైతే డెవలప్మెంట్ గా చూపించి దాని చుట్టుపక్కల ఉన్న భూములను తన చేతుల్లో ఉన్న తన అనుయాయుల చేతుల్లో ఉన్న భూములన్నిటి కూడా రెక్కలు రప్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఈ పారిశ్రామిక భూములను కూడా అధికారికంగా వాళ్ళకి కట్టబెట్టి అనధికారికంగా 1,00,000 కోట్లు వెనకేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మరోవైపు బాంబుల మంత్రి బాంబులేట్ ఎవరైతే ఉన్నారో ఆ బాంబుల మంత్రి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన కొడుకును మరి ఇక్కడ పంపించి ఇక్కడ అగ్రిమెంట్ చేయకపోతే చంపేస్తామని చెప్పి బెదిరించి ప్రైవేట్ ల్యాండ్ను ధారాదత్తం చేసుకోవడానికి వట్టినాగులపల్లికి సంబంధించిన ఆ ల్యాండ్ మీద కన్నేసిండు. అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఆ లియోనియో రిసార్ట్ ఉంటది, ఆ లియోనియో రిసార్ట్ పక్కకు 20 ఎకరాలు ఉంటే దాన్ని కబ్జా చేయడానికి మరి దాని మీద కూడా ఇక్కడ కన్నేసిరట. 800 కోట్ల విలువైన భూమి అంటే కోట్లాది రూపాయల మరి ఇక్కడ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ఏ విధంగా కమిషన్లు కాసుల కోసం భూ కబ్జాలకు ఏ విధంగా పాల్పడతా ఉన్నారు, ప్రభుత్వ భూములను ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణను ఏ మేరకు నాశనం చేసింది అనేది ఇలా తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఇక్కడ పెద్దల పేరుతో దర్జాగా భూ కబ్జా, ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ పేరు చెప్పి రంజిత్ రెడ్డి బెదిరింపులు, ప్రభుత్వ సలహాదారు వేం
నరేందర్ రెడ్డి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. సాక్ష్యాలు వీడియోలు పోలీసులు పట్టించుకోవట్లేదు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తామంటున్న లియోనియో బాధితులు అని చెప్పి లియోనియో పక్కనే ఉన్న 20 ఎకరాలు సుమారు 800 కోట్లు వాళ్ళ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద 50 సంవత్సరాల నుంచి యాజమాన్య హక్కులు ఉన్నా కూడా వాళ్ళందరినీ బెదిరించి ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టించి ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ అన్నదమ్ముల మధ్య గొడవ జరిగితే మరి ఇక్కడ వీళ్ళు మధ్యలో వచ్చి అందులో డబ్బులు కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వట్టినాగులపల్లి ఎపిసోడ్లో తెరపైకి సరికొత్త అంశాలు. రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కోసం ఒత్తిడి. సతీషాన్ని పిలిపించుకుని అగ్రిమెంట్ చేయాలన్న మంత్రి వినకపోవడంతో పల్లవి షా ఇంటికి వెళ్లిన మంత్రి కుమారుడు ఒప్పుకోకపోవడంతో ఏడీతో హద్దులు మార్చి బ్లాక్మెయిల్. ఓఆర్ఆర్ లో పోయిన భూమి మేరకు పల్లవి షా భూమిలో హద్దులు. కోర్టు నుంచి స్టే తేవడంతో మంత్రి కుమారుడి దౌర్జన్య కాండ. ఏదైనా నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్లు కట్టి కోట్లు గడించాలనుకోవడం, భూ యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని వ్యాపారం అంటారు. కానీ యజమాని అగ్రిమెంట్ చేసేందుకు నిరాకరిస్తే ఆ నిర్మాణ సంస్థ అధికార కండబలాన్ని ప్రదర్శిస్తే దాన్ని దౌర్జన్యం అంటారు. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ కూడా ఇదే వరుసలోదే. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలో రాఘవ కన్స్ట్రక్షన్ కి ఏం పని ఉంటుంది? అసలు వివాదాస్పద భూమి దగ్గరకు నా కుమారుడు వెళ్ళనే లేదని చెప్పి మరి ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ఏమి జరగనట్లు వ్యాఖ్యానిస్తా ఉన్నాడు. మరి ఇది వెళ్ళకనే పోతే ఆయన కొడుకు మీద ఎందుకు కేసు నమోదైంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇగో ఈ రీతిలో మరి వాళ్ళు ఖచ్చితంగా ఈ రకంగా వాళ్ళు మరి ఏదైతే భూములను కబ్జా చేసి మరి ఇక్కడ భూములను చెరబడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ మనం వచ్చేది లేదు సచ్చేది లేదు అని చెప్పి ఇవాళ అందిన కాడికి దండుకో అని చెప్పి మరి ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు ఎమ్మెల్యే వరకు ఎవరికి దోచిన కాడికి వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సైలెంట్ గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది? జీవో జారీకి ముందే వివరాలు బయటకు ఎట్లా పోయినాయి? హిల్ట్ పై కేబినెట్ వివరాల లీక్ పై ప్రభుత్వం ఆందోళన. అనుమానం ఇద్దరిపైనే. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. సీఎంఓ ఐటీ వింగ్ లో ఎంక్వైరీ. భారీ కుంభకోణం ఆరోపణలతో ప్రభుత్వ పెద్దల ఉక్కిరి బిక్కిరి అని చెప్పి మరి ఇక్కడ సైలెంట్ గా చేద్దాం అనుకుంటే ఏ విధంగా లీక్ అయింది? ఏదైతే హిల్టప్ పాలసీ మరి ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అనేది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎస్ఆర్ఓ రేట్ల మీద 200% అంటే 10,000 ఉంటే మీరు 30,000 కట్టండి మీకు రెగ్యులరైజ్ చేస్తామంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10,000 ఉంటే మీరు 3,000 కట్టండి మీకు మేము రెగ్యులరైజ్ చేస్తామని అంటా ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకు వాళ్లకు 30% చేయాల్సి వస్తుంది? మరి విలువైన భూములు అవి వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాకపోతే ఇంకా 10 మంది దానికి పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా 30% ఎందుకు తీసుకొచ్చారంటే అధికారికంగా దోపిడీ చేయడానికి ఈ హెల్త్ పాలసీని తీసుకొని వచ్చిండ్రు. ఏదైతే మీకు పేపర్ల మీద పక్కాగా మరి మీరు డబ్బులు కట్టినట్టు అవి మీకు పేరిట బదలాయింపు అయినట్టు దానికి ఒక పాలసీని తీసుకొని వచ్చి దానికి ముందే కేబినెట్ సబ్ కమిటీ చేసినట్టు అధికారులతోటి ఒక కమిటీ చేసినట్టు వాళ్ళందరి ఆమోదం మేరకే చేసినట్టు చేసి మరి తెర వెనుక 1,00,000 కోట్ల రూపాయలు దండుకునడానికి పెద్ద భారీ స్కామ్ పాల్పడబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇదే కనుక జరిగితే భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఈ హిల్టాప్ స్కామ్ మిగిలిపోతా ఉన్నది. మరోవైపు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా మనం ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారబోతా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పత్తి కొనుగోలులో అవకతవకలు నిజమే. అక్రమాల నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. మార్కెటింగ్ కార్యదర్శులు ఏఓల భాగస్వామ్యం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మిగతా మార్కెట్లలోనూ విచారణ అని చెప్పి పత్తి కొనుగోళ్ల కోసం ఒకవైపు రైతులు నానా తంటాలు పడతా ఉన్నారు వాళ్ళ పత్తిని అమ్ముకోవడానికి. మరి కొనుగోలు చేసేటువంటి ఏదైతే సిసిఐ అధికారులు ఉన్నారో సిసిఐ అధికారులు మార్కెట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఏఓలతోటి కుమ్మక్కై ఎవరైతే సర్టిఫై చేస్తా ఉంటారో మరి ఇక్కడ పత్తి పండించిన రైతులకు ఉన్నటువంటి ఆ బుక్కులతోటి అక్రమంగా వాళ్ళ పేరు మీద మరి ఇక్కడ అది చేసుకుంటూ వాళ్ళు అపనంగా డబ్బులు కొట్టేస్తా ఉన్నారు. మద్దతు ధర వీళ్ళకు దళారులు ఎవరైతే మరి వాళ్ళ దగ్గర మరి 7,000 8,000 వేయ పత్తి 5,000కి ఏదైతే కొనుక్కొని వస్తారో ఆ దళారుల పత్తి రైతులు అమ్మినట్టుగా చేసి వాళ్ళకు మద్దతు ధర అప్పచెప్పి మరి రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. దీని మీద విజిలెన్స్ విభాగం ఆల్రెడీ మరి ఇక్కడ ప్రయత్నం చేసింది. దాని మీద విచారణ ఆ విచారణలో కూడా తేలిందట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనూ మక్కలు కొనుక్కోవడాన్ని నిరసిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డుకు తాళం వేసిన రైతులు. ఇలాంటి మార్కెట్ యార్డు ఉంటెంత లేకుంటెంత అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి తాళాలు వేస్తా ఉన్నారు. మరి ఇక్కడ రైతులు రాజును చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి
ఈ అవకతవకలేంది, ఈ కొనుగోలు లేకపోవడం ఏంది, ఈ రైతులను నానా ఇబ్బందులు పెట్టుడేంది, ఒక యూరియా బస్తా కోసం మరి ఇక్కడ రోడ్ల మీద పడిగాపులు గాయించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పంట వండి ఆరుగాలం శ్రమించి వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పంటను అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే సకాలంలో కొనుగోలు చేయక మరి ఏదైతే దానికి రావాల్సిన మరి మద్దతు ధర లేక నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మరోవైపు దళారులకు మద్దతు ధర ఇచ్చి రైతులను నిటనీలు నమ్ముస్తే దర్యాప్తు సంస్థలు కూడా అవి నిజమే అని చెప్తా ఉన్నాయనంటే ఈ ప్రభుత్వ అలక్ష్యం నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నది, రైతులను ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు దళారులు ఈ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోటి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీడియో జర్నలిస్ట్ దామోదర్ అటాన్ మరణమట, విధులు నిర్వహిస్తూ కుప్పకూలి అస్వస్థత, దవాఖానలో చికిత్స పొందుతూ మృతి. మీడియా రంగంలో విశేష అనుభవం, దామోదర్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి అని చెప్పి వీడియో జర్నలిస్టు మరి ఇక్కడ విశేష సేవలు అందించినటువంటి ఆ జర్నలిస్టు అటాన్ మరణం పట్ల కేసీఆర్ గారు మరి సంతాపం వ్యక్తం చేశారు. ఆగమవుతున్న ఆరావళి, కేంద్రం తాజా నిర్ణయంతో పర్వతాలకు పెనుముప్పు, 100 మీటర్ల రూల్తో మైనింగ్ తలుపులు బారల, 90% పర్వతాలు నాశనం అవుతాయని నిపుణుల ఆందోళన. కొత్త విధానాలు తీసుకొచ్చి పాత విధానాలకు మరి ఇక్కడ ఏదైతే సవరణల పేరుతోటి ఇప్పుడు కొండలు పర్వతాలను కూడా నాశనం చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఇక్కడ లియోనియోకు సంబంధించి 20 ఎకరాలు 800 కోట్లు ఉంటుందట. ఆ 20 ఎకరాలకు కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడి నుంచి అంటే 40 కోట్ల రూపాయలు వేసుకున్న 800 కోట్ల విలువైన భూమికి ఎసరు పెడతా ఉన్నారు. ఆ బాధితులందరూ కూడా నిన్నటి రోజున అవసరమైతే మరి ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్తున్న పరిస్థితి. దీనికి ముందట ఎవరు పడరా అంటే బీఆర్ఎస్ నుంచి కేవలం భూ కబ్జాల కోసమే పోయినటువంటి రంజిత్ రెడ్డి ఇవాళ అక్కడ చక్రం దింపుతా ఉన్నారు. ఆయనకి ఎవరున్నారు మరి సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడట. మరి ఇక్కడ రాహుల్ గాంధీ పేరు ఏకంగా ఖర్గే పేరు, రాహుల్ గాంధీ పేరు, కేసీ వేణుగోపాల్ పేరును కూడా అడ్డంగా వాడుకుంటూ వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ నేతల వేధింపులు, బీఆర్ఎస్ సర్పంచ్ భర్త ఆత్మహత్య, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏకగ్రీవం చేస్తామంటూ ఒత్తిడి, విడ్రా బెదిరింపులతో బీఆర్ఎస్ నేత బలవన్మరణం, కాంగ్రెస్ ఒత్తిడి మేరకేనంటూ పోలీసుల భార్య ఫిర్యాదు, బండారు రవీందర్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ డిమాండ్. పార్టీ తమ వాళ్ళు గెలవరు అని తెలిసినప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి నిన్నే చేస్తాం కానీ నువ్వు మా కండవ కప్పుకో అంటా ఉన్నారు. ఇక్కడ మైదుపల్లికి సంబంధించి కూడా మరి ఒక అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొని పోయి ఇద్దరు ఉన్నారు, మా అభ్యర్థిని డ్రాప్ చేస్తాం, నువ్వు నిలబడితే నీకు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతాయి, నీకు ఏకగ్రీవం ఇస్తాను, మా కండవ కప్పుకో అని చెప్పి సాక్షాత్తు మంత్రి మరి దిగజారి ఆ బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొని పోయి కండువ కప్పి ఆయన కోసం మరి 10 నుంచో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పనిచేస్తున్నటువంటి ఆయన కార్యకర్తను డ్రాప్ చేయించి ఈయనకు అప్పచెప్పి మాది అని అనిపించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవు కాబట్టి మరి ఇక్కడ గెలిచే అభ్యర్థులకే కండువాలు కప్పి ఇది మాదే అని చెప్పి మరి ఏ మందలు కడితేంది మా మందలు ఇంత అయిపోయా అన్నట్టుగా ఉన్నది ఇక్కడ శ్రీధర్ బాబు పరిస్థితి కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పన్ను రూపాయి పంచే చారనట, పన్నుల వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక ఐఏఎస్ స్పీడ్ వార్, 8 మంది అధికారుల సీక్రెట్ వాట్సాప్ గ్రూప్, సచివాలయం కేంద్రంగా ప్రత్యేక బృందం, వారికే ముందుగా ప్రభుత్వ సమాచారం, మంత్రులు ఏమడిగారు ఏం చేయాలి, నిధుల విడుదల సహా ప్రతిదీ వారి టాపిక్, ఏ ఫైల్ పై సంతకం పెట్టాలనో దేనిని వెనక్కి పంపాలనో అందులోనే డిస్కషన్, నచ్చని నిర్ణయాలు బయటకు చేరవేత, తెలుగు ఐఏఎస్లను దూరం పెట్టిన గ్రూప్, గిట్టిన అధికారుల పైన ఓపెన్ కామెంట్స్ అట. మరి ఇక్కడ ఐఏఎస్ల స్పీడ్ వార్ అని చెప్పి 8 మంది అధికారులు చక్రం దింపుతా ఉన్నారట. అన్ని శాఖలను గుప్పిట్లో పెట్టుకొని ఏది చేయాలి ఏది చేయొద్దు అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళకి నచ్చంది ఏదన్నా ఉంటే మరి బయటికి లీక్ చేస్తూ ఉంటారు అన్నారు. మరి హిల్ట్ పాలసీ వాళ్ళకి నచ్చలేదా, వీళ్ళే చేసిందా, వీళ్ళ విధానాలు నచ్చక ఇంకో ఐఏఎస్ చేసిందా, మొత్తానికైతే ప్రజాధనం లూటీ కాబోతా ఉన్నదని చెప్పి హిల్ట్ పాలసీకి సంబంధించి జీవో ప్రభుత్వం విడుదల చేయకముందే కేటీఆర్ చేతికి వచ్చి బట్టబయలు చేయడంతో ఇవాళ ప్రభుత్వం మరి నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది. వాళ్ళు ఇప్పుడు కక్కలేక మింగలేక మరి ఇక్కడ హిల్ట్ పాలసీ మీద కొంతమంది మంత్రులు వ్యతిరేకిస్తా ఉన్నారు. మాకు తెలియకుండానే లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకుందామని చూసిండ్రా అని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహంగా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక బెనిఫిట్ షోలపై సీఎం యూటర్న్, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలతో అఖండ 2 టికెట్ ధరల పెంపునకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఇక రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడో, మధ్యాహ్నం ఏం మాట్లాడతాడో, రాత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. మరి ఇక్కడ పుష్ప 2కు సంబంధించి ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఇక ముందు బెనిఫిట్ షోలు ఉన్నాయన్నాడు, టికెట్ రేట్లు పెంచుకొని ఏమన్నాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్తానా నా మాటే శాసనం అన్నాడు. ఈయన శాసనం ఎన్నడూ కూడా శాసనంగా ఉండదు, ఈయన పొద్దున మాట సాయంత్రం ఉండదు, సాయంత్రం మాట పొద్దున ఉండదు. ఇలా బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆయన భావ సినిమా కాబట్టి ఆఖరికి ఏదైతే బాలకృష్ణ నడుచుకుంటూ వస్తే ఈయనే లేచి సీట్ ఇస్తాడు ఆయనకు. మరొక ముఖ్యమంత్రి నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, నేను వాళ్ళు ఇట్లా బానిసను కాదు
అనే ఆలోచన కూడా లేకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈయన స్థాయిన లేవాల్సింది పోయి ఆయన స్థాయిన లేచినోడు ఇవాళ ఆయన టికెట్ కు రేట్లు పెంచమంటే ఎందుకు పెంచడు? ఖచ్చితంగా పెంచుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నేను సెలబ్రిటీలను కూడా తీసుకెళ్లి జైలు వేయగలుగుతా అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అల్లు అర్జున్ జైలు వేసి ఒక రోజంతా జైల్లో ఉంచి ఏదైతే ప్రయత్నం చేసిండో ఇది అందరిని కూడా బెదిరియడానికి చేసిన పొలిటికల్ స్టంట్ తప్ప ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు ఆ బాలకృష్ణ వాళ్ళందరికీ కూడా బానిసే అని చెప్పి ఇక్కడ తెల్లమైంది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పుతిన్ కు ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్ కు స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు. రష్యా అధినేతకు ప్రైవేట్ విందు ఇచ్చిన ప్రధానమంత్రి. నేడు 23వ ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్న పుతిన్ మోడీ కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం అంటూ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రష్యా మనకు మిత్రదేశం. ఖచ్చితంగా అమెరికా రష్యాను బూచిగా చూపి మరి ఇక్కడ మన మీద పన్నులు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి అయినప్పటికీ కూడా మన భారత్ ఎట్టి పరిస్థితుల్లో రష్యాకి మరి స్నేహాన్ని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రష్యా లాంటి బలమైన దేశం, ఇండియా లాంటి బలమైన దేశాలు కలిసి ఉంటే అమెరికాకి ఎప్పటికున్న ముప్పే అని చెప్పి అనేక ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తా ఉన్నది. అయినా కూడా దాన్ని ఏ విధంగా తిప్పికట్టాలనో భారత్ ఆ ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాలి. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు. ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి. మరి కలిసి నడవాలి బరాబరే. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విధులుస్తలేదు. నీ సంక్షేమం అభివృద్ధి కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళకు బట్టలు కప్పి ఇలా మరి ఇక్కడ కమిషన్లు అదేవిధంగా కాంట్రాక్టులు అన్న చందంగా నడుస్తా ఉన్నది తెలంగాణలో పరిస్థితి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఇలా అభివృద్ధి కావాలంటే నిధులు ఉండయి, మన సంక్షేమానికి సంబంధించి కూడా నిధులు విడుదల కావు. మరి కేవలం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలకు సంబంధించి మరి ఆ పథకాలు స్టార్ట్ అవుతాయి. ఇలా రైతు భరోసా అనేది 15,000 ఇస్తా అని 12,000 కుదించి ఒక విడదిచ్చి 2 విడతలు ఎగ్గొట్టి ఇలా బోనస్ అనేది ఇప్పుడు 2 విడతలకు రావాలి. ఒక విడదిచ్చి మరి పూర్తిగా పండించిన ప్రతి మరి పంటకు దానికి సంబంధించి క్వింటాల్కి 500 ఇస్తా అన్నాడు. ఆ తర్వాత కేవలం సన్నవడ్లకే అన్నాడు. ఆ సన్నవడ్లకు 1 సంవత్సరం ఇచ్చిండు, 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఎగ్గొడతా ఉన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే వాటిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గోపన్పల్లిపై నిషేధం పిడుగు. 1800 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వం. క్రయ విక్రయాలు నిలిపేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేక ఆయా భూముల వివరాలు IGRS పోర్టల్లో పొందుపరిచిన నిషేధిత భూముల్లో పలు ఐటీ కంపెనీలు, హౌసింగ్ సొసైటీలు, కాలనీలట. గోపన్పల్లికి సంబంధించి పూర్తిగా 1800 ఎకరాలను మరి ఇక్కడ నిషేధిత జాబితాలో చేర్చిందట. మరి దాని వెనుక ఏం మతలబు ఉన్నదో మరి దాని మీద ఎవరు కన్నేసిందో కూడా తేలాల్సి ఉన్నది. ఇక 25 ఒప్పందాలు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. ఖచ్చితంగా భారత్ రష్యాలు మిత్ర దేశాలుగా కొనసాగాల్సిందే. లేదంటే అమెరికా లాంటి ఆధిపత్య దేశానికి చెక్ పెట్టాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు మరి అన్ని కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, అవి వెనక్కి రావు. నోరు మంచిగా ఉన్నోళ్ళే సర్పంచ్గా గెలిపించుకోండి. మేము మాత్రం జూబ్లీహిల్స్ మీద 200 కోట్లు పెట్టైనా నా సీటు కాపాడుకుంటా, మీ సీటుకు మాత్రం మీరు ఖర్చు చేసుకోకుండా నోరు మంచిగుండాలనే గెలిపించండట. నోరు మంచిగుండాలనే గెలిపించాలంటే అది అందరికి కూడా వర్తిస్తుంది. ముందుగాలు గద్దె దించాల్సింది నిన్నే. ఎందుకంటే మరి మొత్తంగా ఇవాళ భారతదేశంలో నోరు మంచిగా లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఇవాళ ప్రతి మహిళ, ప్రతి పండుటాకు ఇవాళ రాష్ట్రంలో ఉన్న సుమారు 60% మంది అడ్డగోలుగా తిడుతా ఉన్నారు అని అంటే అది నీ పుణ్యమే అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. మరి ఇక్కడ నీ నోట్లకెళ్ళే అడ్డగోలు బూతులు ఏవైతే వచ్చినాయో ఇలా ప్రజానీకం అందరూ కూడా అడ్డగోలుగా నిన్ను తిడుతా ఉన్నారు. ఇలా నోరు మంచిగా అయితేనే ఊరు మంచిగా అవుతుంది అనేది ఏదైతే ఉన్నదో ఇలా ముఖ్యమంత్రికి కూడా అది వర్తిస్తుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నోరు మంచిగా ఉన్న ముఖ్యమంత్రిని మాత్రమే ప్రజల మీద రుద్దాలి, కానీ ఇలాంటి అడ్డమైన వాళ్ళని రుద్ది ఇలా తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే $3 ట్రిలియన్ ఎకానమీ అసాధ్యం కాదట. మానవ వనరుల అభివృద్ధికి ఉన్నత ప్రమాణాల విద్యా అవసరం. ఉద్యోగాల కల్పనలో వృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 20% డాక్యుమెంట్ రూపుదిద్దుకుంటా ఉన్నది. ఏ నాయకుడు కూడా ఒక మరి సుదీర్ఘమైన ప్రణాళికను ముందర పెడతాడు. దాన్ని షార్ట్ టర్మ్ లో ఈ 5 ఏళ్లలో ఆ 2047 నాటికి మనం చేరుకోవడానికి మనకు ప్రజలు ఇచ్చింది 2023 నుంచి 28 వరకు. దాన్ని ఎక్కడ చేరుకోవడానికి ఈ 5 ఏళ్లలో ఏది టార్గెట్ పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి, 100% ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు. గతంలో చూసిన చంద్రబాబు నాయుడు 2020 విజన్ అన్నాడు. ఆ 2020 విజన్ కు మరి ఇక్కడ 99 నుంచి 2004 వరకు ఈ 5 సంవత్సరాలలో ఏం చేస్తే మనం 2020కి అక్కడికి రీచ్ కాగలుగుతాం అనేది దానికి విడుదల వారీగా ఏం చేయాలనేది చెప్పరు. కేవలం తన చేతుల్లో లేని దాన్ని తీసుకొని వచ్చి
మరి 2020 2020 విజన్ అని పెట్టిండు ఈయన. మరి ఇక్కడ వాళ్ళ పెద్దన్న ఏదైతే 2047 పెట్టిండో ఈయన కూడా 2047 అంటాడు. ఈ 2 సంవత్సరాలలో ఏం సాధించినాయంటే శూన్యం. కేవలం ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీల ఊసే లేదు. అదే విధంగా మరి ఏదైతే కళ్యాణ లక్షల తులం బంగారం లేదు, ఆడబిడ్డలకు స్కూటీలు లేవు, మహిళలకు ఇస్తాన్న 2500 లేవు, మరి ఇక్కడ 2000 పెన్షన్ 4000 అయింది లేదు, రైతు భరోసా లేదు, రైతు కూలీలకు మరి ఇస్తాన్న 12,000 లేవు, మరి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తానడు, దాని ఊసే లేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అని చెప్పి వాళ్ళ ఉన్న జీవనోపాధిని లాగేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏం చేయని ఈ ముఖ్యమంత్రి మాటలతోటే కోటలు కడుతూ ఇలా ప్రజల చెవులను మరి ఇక్కడ సంతోష పెడుతూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ 2 సంవత్సరాలు వెల్లదీసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలనే మీరు మరి ఆయుధంగా చేసుకొని ఓటే ఆయుధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి పడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.